హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు మా పాప లంచ్ బాక్స్లకి వెజిటేబుల్ కిచడీ చేస్తున్నానండి. స్కూల్స్లో వాళ్ళకి మెనూ ఇచ్చారు, దాని ప్రకారం రోజు నేను చేస్తున్నాను. ఇవాళ వచ్చేసి వెజిటేబుల్ కిచడీ అండి. నేను దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూపిస్తాను చూడండి. పోపు వేసుకోవడానికి ఫస్ట్ పోపు దినుసులు యూస్ చేయాలి. తర్వాత ఆనియన్స్, అల్లం వెల్లుల్లి ఇక్కడ నేను చిన్నగా తురిమి పెట్టుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు, మళ్ళీ గ్రీన్ బీన్స్, క్యారెట్, కొత్తిమీర, పుదీనా, ఉర్లగడ్డ, వంకాయ సన్నగా కడిగి పెట్టుకున్నానండి కట్ చేసుకొని. అలాగే గ్రీన్ బఠానీ కూడా వేసుకుందాము. తర్వాత కారం పొడి, ధనియా పొడి, పసుపు, సాంబార్ పౌడర్ అండి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే స్టోర్ రైసు, పప్పు అవి రెండు మిక్స్ చేసుకొని ఒక గ్లాసు స్టోర్ రైస్ వేసి హాఫ్ గ్లాసు కందిపప్పు వేసి ముందుగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని దీనిలో కాస్త ఆయిల్ వేసుకుందాము. హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గాలి, కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నామండి. చూడండి, పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసాను, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకున్నది వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాము. కాస్త త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకున్నాము. ఇది బాగా మగ్గేంత వరకు మగ్గించుకున్నాము. ఇప్పుడు కాస్త ఇంగువ వేసుకున్నాము. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇది కూడా కొంచెం బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందామండి. చూడండి, వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇంకాస్త సాల్ట్ వేసుకుంటామండి. వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవుతాయి త్వరగా. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కారం వేసుకోండి. ఇలాంటివన్నీ చేసి పెడితే పిల్లలకి చాలా హెల్తీగా ఉంటుందండి. దీన్ని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకున్నాము. కాస్త వాటర్ వేసుకున్న తర్వాత కారం పొడి, సాంబార్ పొడి, పసుపు, ధనియా పొడి ఇప్పుడు వేసుకున్నామండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. 30% బాగా కుక్ అయిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాము. ఇప్పుడు రైస్ కూడా వేసుకున్నాను, కొంచెం బాగా కలబెట్టుకుందాము ఒకసారి. వెజిటేబుల్స్లో ఆయిల్స్లో బాగా కాసేపు ఫ్రై చేసుకున్నాము రైస్కి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడ వేసుకోండి.
చూడండి రైస్ వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకున్నాము. మీరు ఏదైనా కొలత పెట్టుకుంటే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే దానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. నేను అలాగే వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు కరెక్ట్గా, కొంచెం పొడి పొడిగా రావాలంటే 2 విజిల్స్ వేసుకోండి. కొంచెం మెత్తగా ఉండాలనుకుంటే 3 విజిల్స్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మీరు కారము ఉప్పు సరి చేసుకోండి. కొత్తిమీర కొంచెం వేసుకుందాము. కుక్కర్ మూత పెట్టుకున్నానండి. 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. చూద్దామండి ఒకసారి. చూడండి ఇలా ప్రిపేర్ అయ్యింది. ఒకసారి కలబెట్టుకొని చూద్దాము. బాగా మెత్తగా ఉడికిపోయింది. రెడీ అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ఇలా చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి హెల్తీగా పిల్లలకి, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి ఇలా మెత్తగా ఉడికించుకుంటే కిచడి చాలా బాగుంటుంది. మనకు పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ కొంచెం తక్కువ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.